మిస్టర్ మాజీ ఎమ్మెల్యే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఒక గతంలో ఎంపీగా గెలిచారు, మీరు గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు, అందుకే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతానికి జనం చేశారు. ఆ విధంగా నీ అహంకారం ఇంకా తగ్గలేదు, పొగరు తగ్గలేదు. ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టు విచ్చలవిడిగా ఏమేమో మాట్లాడుతున్నావు. ఒక దొరలను వాళ్ళ దగ్గర, ఆ దొరల దగ్గర మీరు అభినందనలు పొందడానికి రాష్ట్ర గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారిపై అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చెప్పు తీసుకొని చూపెట్టడం ఏంది ముఖ్యమంత్రి గారిని? ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన తిరగబడుతున్నారు జనం. మిమ్మల్ని ఆడ దొరికితే ఆడ తనడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి మిమ్మల్ని ఏమన్నా కాపాడితే గౌరవ న్యాయస్థానాలు తప్ప ఇంకెవరు మిమ్మల్ని కాపాడతాడు. నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో ఆ దొరలు కూడా మిమ్మల్ని కాపాడే పరిస్థితులు లేరు ఈరోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి, మార్చాలి అని చెప్పినప్పుడు ఏ రాజ్యాంగబద్ధంగా, ఏ రిజర్వేషన్ పరంగా నువ్వు గెలిచినవో ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి, నేటి మాజీ ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిండు. కానీ నువ్వు వాళ్ళ జోలే పట్టుకుంటా ఊగులాడుకుంటావు నువ్వు ఆ సమయంలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడతావా? కళ్ళు మూసుకుపోయినవే, కళ్ళు నెత్తికెక్కినవే. అధికారం మదం పోయినందుకు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతలేదు. చివరికి పిచ్చోడు అవుతావేమో తెలియదు. కానీ మనము ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక రిజర్వేషన్ పరంగా మనం వచ్చినప్పుడు ఆ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినప్పుడు స్పందించని నోరు ఈరోజు చెప్పులు చూపించి గౌరవ మంత్రివారిలో పైన, ముఖ్యమంత్రి గారి పైన అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఇది తగదు. మనం ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాలకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఆ వర్గాలను కించపరిచే విధంగా, ఆ వర్గాలకు మచ్చ తెచ్చే విధంగా మనం ఉండవద్దు. ఈరోజు బాల్క సుమన్, ఈరోజు మీరు మాల జాతిలో పుట్టినావు. ఈరోజు మాల జాతికి ఇది అవమానం. నువ్వు ఎవరి కోసం ఆ మాట మాట్లాడినావో తెలియదు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడింది ఈరోజు మాల జాతి మొత్తం సిగ్గుపడుతుంది. మేము కూడా మాల జాతిలో పుట్టినాం కాబట్టి మేము మాట్లాడాల్సింది వస్తుంది. ఈరోజు ఖబర్దార్ బాల్క సుమన్ గారు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము సహించము. మీకు ఇది హెచ్చరిక అనుకోండి, వార్నింగ్ అనుకోండి. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ మీ కేసులు నమోదైనాయి. ఇక మేము ఒకటే చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ బాల్క సుమన్కు ఒక మాట చెప్తాను. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో దళితులపై పోలీస్ స్టేషన్లో హత్యాయత్నాలు జరుగుతుంటే, ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపుతుంటే నువ్వు మాట్లాడని వ్యక్తివి. ఈరోజు దొరలతో అభినందనలు పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన బురద తల్లుతావా? అసభ్యంగా మాట్లాడతావా? చెప్పు చూపిస్తావా? ఇప్పుడు జనం మొత్తం నిన్ను అదే చెప్పుతో తీసుకొని తనడానికి సిద్ధమైన జాగ్రత్తగా ఉండు అని ఈ వేదిక పరంగా మీకు తెలియజేస్తున్నాను, సూచిస్తున్నాను. ఈ సామాజిక వర్గంలో పుట్టిన బిడ్డగా, ఒక మిత్రునిగా మీకు సలహా ఇస్తున్నాం. మీరు జాగ్రత్త. మా అన్న వివేకన్న గారి పైన చిత్తుగా ఓడినావు. నీకు ఇంకా బుద్ధి వస్తలేదు. జనాల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో, వాళ్ళ దగ్గర ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా నేర్చుకోలేదు. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ దొర దగ్గర అహంకారంగా పెరిగినావు రాజకీయంలో. ఇంకా బుద్ధి పోలేదు. మానుకొని సంస్కారబద్ధంగా ఉండు. నీతి నిజాయితీగా బతకడానికి నేర్చుకో. చట్టం తన పను తను చేసుకోవాలని డిమాండ్ చేస్తూ తక్షణమే అతని అరెస్టు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నల్లమల్ల మా ముద్దుబిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారిపై అసభ్యంగా మాట్లాడిను. అతని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇది మా మాల జాతి, దళిత జాతి అతనేమి తప్పు చేసిండు, అతనికి ఏం మద్దతు నిలవదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి అని డిమాండ్ చేస్తున్నా. ఔట రాజశేఖర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, క్యూ న్యూస్, తీన్మార్మల్ అన్న టీం.